విచిత్ర వివాహం. పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడనే కుమారుడుండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయసు రాగానే అతనికి పెళ్లాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనబడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికే అక్కడికి పెళ్లివారి గుంపొకటి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలు చూసి అతని దగ్గరకు వచ్చి, నాయనా, పెద్దవాణ్ణి, నాకొక్క సహాయం చేసి పెడుదు అని ఎంతో దైన్యంగా అడిగాడు. చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసటుడు. నాకీ సహాయం చెయ్యటం వల్ల నీకేమీ నష్టం ఉండదు. నా వంశం మాత్రం నిలబెట్టిన వాడివి అవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చెయ్యాలి అన్నాడు కేసటుడు. నర్మదకు అద్దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె చక్కని చుక్క ఉన్నది. ఆ పిల్లను నా కొడుక్కి చేసుకోవటానికి పోతున్నాము. నా కొడుకును ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో, మా వాడు అంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లను ఇవ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా? నువ్వే నా కొడుకువని చెబుతాను. నిన్నే పెళ్లి కొడుకును చేస్తాము. పిల్లమెల్లో నువ్వే తాళి కట్టు. పెళ్లి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు. నా దారిన నేను కోడల్ని తీసుకొని పోతాను. నీ రుణం ఉంచుకొనిలే బాబు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు. కాని ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చెయ్యక తప్పింది కాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది దగ్గరికి వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడటానికి వచ్చానని చెప్పి ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చునని కేసటుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. ఆడి తప్పను గనుకే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే, వెళ్ళిరా, నీ సత్యసంధత ఎట్టిదో చూస్తాను అన్నాడు రాక్షసుడు. కేసటుణ్ణి పెళ్లి కొడుకును చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కానీ కేసటుడు రూపవతి కేసి చూడలేదు. ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగింది అనుకొని ఏమి చెయ్యటానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకుంది. ఒక రాత్రివేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్టు ఊహించి మెల్లిగా గది నుంచి బయటకు వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరకు బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలుముసుగు కప్పుకొని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నదీ దగ్గరికి వచ్చేసరికి రాక్షసుడు కనిపించాడు. యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడైన నిన్ను తిని నేను పవిత్రుణ్ణి అవుతాను అని అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అని అన్నది. నాకు ఆకలిగా ఉన్నది, నేనితన్ని తినేస్తాను అన్నాడు రాక్షసుడు. నీకాకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కిలేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. నన్నేం చెయ్యమన్నావు? బిచ్చమెత్తుకో అన్నాడు రాక్షసుడు. అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి. నువ్వడిగితే భిక్ష పెట్టనివాడు తల పగిలి చస్తాడు. సరేనా? ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతి భిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమయ్యింది. ఇదిగో నీ భర్త, తీసుకో. అతనికి తగ్గ భార్యవే దొరికావు. మీ ఇద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు.
రూపవతి పతిభక్తి చూసి కేశటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు. తెల్లవారే లోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరలారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరుదాటి తెప్ప తగిలేసినట్టుగా కేసడితో పని అయిపోయింది గనుక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండవ పడవ వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చి నడియేట్లో పడవను ముంచెయ్యమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డు చేరారు. ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడు ఎక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావటం కేసటుణ్ణి చాలా బాధించింది. ఇక్కడ పెళ్లివారింట నది దాటి కాలినడకను నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా నడుస్తున్నారు, ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరేం అని అడిగింది. నీ భర్తేనా? ఇడిగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురీపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఈయన, ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను అన్నది ఆమె. పెళ్లికూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకున్నది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్ళాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రులు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకున్నది. వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమోనని అనుమానం కూడా కలిగింది. ఈ లోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకన అతను రూపవతి ఇల్లు చేరాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగాని అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరలేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలు అన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారి ఇంట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అత్తను జయించిన కోడలు. పూర్వం ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి పెళ్లి అయ్యి పెళ్ళం కాపురానికి వచ్చింది. కానీ అతని తల్లి పరమ దుర్మార్గురాలై కోడల్ని నానా బాధలు పెట్టేది. ఆఖరకు కడుపు నిండా భోజనమైనా చెయ్యనిచ్చేది కాదు. వాళ్ళ దొడ్లో కాకరపాదు ఉండేది. అత్త రోజూ కాకరకాయలు కోసి తనకు తన కొడుక్కి సరిపడేటంత వండి కోడలికి ఒక్క ముక్కన్నా దక్కనిచ్చేది కాదు. అసలే కోడలికి కాకరకాయలంటే మహా ఇష్టం. తినేటందుకు లేకపోవటం చేత ఈ ఇష్టం రెట్టింపు అయ్యింది. కానీ ఏం చేస్తుంది? మొగుడితో ముత్తుకుంటే ఏమీ లాభం లేదు. ఎందుకంటే వాడు వట్టి చవట, తల్లికి ఎదురు చెప్పలేడు. ఇలా ఉండగా ఒకనాడు అత్త ఊళ్ళోనే కాపురం చేస్తున్న కూతురి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఇదే సమయం అనుకొని కోడలు పాదున ఉన్న కాకరకాయలు ఇన్ని కోసి సలక్షణంగా కూర చేసి అన్నం వండుకున్నది. అక్కడ కూతుర్ని చూడబోయిన అత్తను వియ్యాలవారు భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపించేశారు. చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని కేక వేసి పిలిచింది. కోడలు పాపం విస్తట్లో అన్నము కూర పెట్టుకొని తినబోతూ ఉండగా అత్త కేక వినిపించింది. కోడలు తన ప్రారబ్ధాన్ని అత్తను తిట్టుకొని విస్తరి ఎత్తి ఖాళీ బిందులో పెట్టి బిందె చంకన పెట్టుకొని వెళ్ళి అత్తకు తలుపు తీసి అటు నుంచి అటే నీళ్లబావికి వెళ్ళింది. స్వర్గానికి పోయినా పడేకులు తప్పనట్టు మిట్ట మధ్యాహ్నం వేళ అయినా నీళ్లబావి దగ్గర ఇంకా చాలామంది అమ్మలక్కలు ఉన్నారు.
వాళ్ళు చూస్తూ ఉండగా బిందులో ఉన్న అన్నము కూర తిన్నట్టయితే డప్పేసుకొని వాళ్ళు ఊరంతా చాటే మాట నిజం. తన అత్తగారికి తెలిసే మాట నిజం. అందుకని కోడలు ఆ సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది. గర్భగుడిలో తలుపు బిగించుకొని కూర్చొని బిందులో నుంచి విస్తరి తీసి కూరన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి దిగమింగింది. ఇది చూసి విస్తుపోయి అమ్మవారు ముక్కు మీద వేలేసుకొని అట్లాగే ఉండిపోయింది. ఆ సంగతి గమనించకుండానే కోడలు అన్నమంతా తినేసింది. ఆమె బావికి వెళ్ళి బిందెలో నీళ్లు చేదుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం పూజారి మామూలు ప్రకారం అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారు ముక్కు మీద వేలు చూసి కొయ్యబారిపోయాడు. కొంతసేపటికి ఆ అర్చకుడు స్పృహ తెలుసుకొని గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. మహారాజా, ఘోరం, దేశానికి పెద్ద కీడు కలుగుతుంది అన్నాడు పూజారి గాబరా పడుతూ. ఏం జరిగింది అన్నాడు రాజు. అమ్మవారు ముక్కు మీద వేలేసుకున్నది అన్నాడు పూజారి. ఈ వింత చూడటానికి రాజుగారు సకుటుంబంగా బయలుదేరి వచ్చాడు. ఈ లోపల ఊళ్ళో వారంతా గుడి దగ్గరకు చేరారు. అమ్మవారి ముక్కు మీద వేలు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇది నిజంగా దేశానికి చెరిపి అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దించిన వారికి 1116 ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఎందరో ప్రయత్నించారు కానీ ఏమీ లాభం లేకపోయింది. కోడలు రాజుగారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముక్కు మీద వేలు తాను దింపుతానన్నది. రాజు సరేనన్నాడు. కోడలు ఉత్తబిందె తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. గర్భగుడి తలుపు మూసి బిందె పైకెత్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, మొగుడి చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడళ్ళు ఉంటారు. నువ్వేం ఆడపుట్టుక పుట్టలేదా? ఒకర్ని చూసి ముక్కున వేలేసుకునే మాయరోగం ఏం? వేలు దించుతావా? బిందుతో నెత్తిన ఒక్కటి పెట్టనా అని అడిగింది. వెంటనే అమ్మవారు ముక్కు మీద నుంచి వేలు దించేసింది. పూజారి ప్రాణం కుదుట పడింది. రాజు కోడలికి 1116 పసుపు కుంకం చీర రవిక మొదలైనవి పంపించాడు. ఇక ఊళ్ళో వాళ్ళిచ్చిన కానుకలకు లెక్కే లేదు. అది మొదలు ఊళ్ళో వాళ్ళు అమ్మవారి జాతరలు మాని కోడిపుంజుల్లి గొర్రె పొట్టేళ్లను కోడలికే ఇచ్చిపోసాగారు. ఇవన్నీ చూస్తున్న అత్తగారికి కోడల మీద ఈర్షతో పాటు భయం కూడా పట్టుకున్నది. ఆవిడ ఒకనాడు కొడుకును పిలిచి వాడితో రహస్యంగా, నీ పెళ్ళం మహాశక్తిరా నాయనా, దానితో నువ్వేం కాపురం చేస్తావు? దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కూడా విరుచుకు తింటుంది అని ఆదుర్దాగా అన్నది. నేనేం చేసేదమ్మా, అది వరకు నాకు నువ్వంటేనే భయంగా ఉండేది. ఇప్పుడు అది అన్నా హడలుగానే ఉన్నది అన్నాడు కొడుకు పిచ్చిమొహం వేసి. కనుకనే మనం ఒక యుక్తిగా దాన్ని మారణహోమం చేసేద్దాం. ఆ తరువాత నీకు బుద్ధిమంతురాల్ని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను అన్నది తల్లి. నీ ఇష్టం, నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు కొడుకు. ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతూ ఉండగా తల్లి కొడుకులు చేరి దాని చేతులు కాళ్ళు కట్టేశారు. అరవకుండా దాని గొంతులో గొడ్డలు పెట్టారు. ఆ తరువాత దాన్ని ఒక చాపలో చుట్టి శ్మశానానికి మోసుకుపోయారు. కొడుకు శ్మశానంలో దొరికిన పుల్లలు మండలాలు పోగు చేసి తెచ్చి కాష్టం పేర్చాడు. కానీ నిప్పు లేదు. సమయానికి శ్మశానంలో శవం కూడా ఏదీ కాలటం లేదు. నువ్వు ఇంటికి పోయి నిప్పు పట్టుకురా అన్నది తల్లి. నేనొక్కనే వెళ్ళలేను, ఈ చీకటంటే నాకు భయం అన్నాడు కొడుకు. అయితే నేను వెళ్ళి తీసుకువస్తాను, నువ్వెక్కడే ఉండు అన్నది తల్లి. నేనొక్కనే ఉండలేను, భయం అన్నాడు కొడుకు. చేసేది లేక ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో కోడలు మెల్లిగా చేతికట్టు విడిపించుకున్నది. చాపలో నుంచి బయటకు వచ్చింది. కాళ్ళకట్లు ఊడదీసుకున్నది. ఒక ఈతబొండును చాపలో చుట్టి మళ్ళీ చుట్టను చితి మీద పెట్టి తానొక చెట్టు మీద ఎక్కి కూర్చున్నది. కొంచెం సేపటికి తల్లి కొడుకులు తిరిగి వచ్చి చితి అంటించి వెళ్ళిపోయారు. మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో నగలు బట్టలు డబ్బు దొంగతనం చేసి వచ్చి కోడలు ఎక్కి ఉన్న చెట్టు కింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోసాగారు.
ఆ సమయానికి చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమత్తున తూలి ఆ దొంగలపైన దబీమని పడింది. అమ్మో, బ్రహ్మరాక్షసి అని దొంగలిద్దరూ శరవేగంతో చెరొకదారిన పారిపోయారు. వాళ్ళు వదిలిపెట్టిన నగలన్నీ కోడలు మెడలో వేసుకున్నది. ఉన్న చీరలలో మంచిది తీసి కట్టుకొని తాను కట్టుకున్న చీర విప్పి చితిలో వేసింది. మిగిలిన బట్టలు సొమ్ము తీసుకొని తెల్లవారే లోపుగా ఇంటికి పోయి తలుపు తట్టింది. తలుపు తెరిచిన అత్తగారు కోడళ్ళు చూసి దయ్యమనుకుని కెవ్వున కేక పెట్టి పడిపోయింది. కోడలు అత్తకు ఉపచారాలు చేసి ఏదో విధంగా స్పృహ తెప్పించి, భయపడకు అత్తయ్య, నేను దెయ్యాన్ని కాను. మీరు తగలబెట్టినాక యమదూతలు వచ్చి నన్ను పట్టుకుని వెళ్ళారు. యముడు నన్ను చూసి దూతలను కోప్పడ్డాడు. అత్తను తీసుకురమ్మంటే కోడలను ఎందుకు తెచ్చారు అని అడిగాడు. నేను యమధర్మరాజును బ్రతిమాలి, మా అత్త ఇక మీదట బుద్ధిగా ఉంటుంది, ఆవిడను అప్పుడే తీసుకురాకండి అని అన్నాను. యముడు చివరకు బలవంతాన ఒప్పుకున్నాడు. తరువాత యముల వాళ్ళు నాకి నగలు బట్టలు పెట్టి మన ఇంటికి బయట దిగబెట్టారు. ఇదే జరిగింది అని అన్నది. ఆనాటి నుంచి కోడల్ని ఏమన్నా అంటే యమదూతలు వచ్చి తనను పట్టుకుపోతారేమోనని అత్తకు భయంగా ఉండేది. అందుచేత ఆమె కోడల్ని చాలా మంచిగా చూడసాగింది.